అధిష్టానం సరికొత్త వార్తల ప్రపంచం. అధిష్టానం వాక్ స్వతంత్ర ప్రజాబలం. వెల్కమ్ టు అధిష్టానం టీవీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ఏపీ శాసనసభలో 2025-26 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి పయ్యావుల. తల్లికి వందనంపై కీలక ప్రకటన చేసిన కూటమి ప్రభుత్వం. దేశం రాష్ట్రం అభివృద్ధికి దోహదపడేది వ్యవసాయ రంగం, మంత్రి అచ్చెన్న. ప్రధానమంత్రి మోదీపై విమర్శలు గుప్పించిన పాల్. పోసాని అక్రమ అరెస్ట్ను ఖండిస్తున్నాం, మాజీ ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి. గంజాయి కేసులో నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష పడింది, నర్సీపట్నం డీఎస్పీ. పలాస ప్రజలకు శుభవార్త చెప్పిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్పై వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విమర్శలు. బడ్జెట్ తీవ్ర నిరాశకు గురి చేసిందన్న మరో ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. దేశం రాష్ట్రం అభివృద్ధికి దోహదపడేది వ్యవసాయ రంగమని మంత్రి అచ్చెన్న అన్నారు. రాష్ట్ర వార్షిక బడ్జెట్లో భాగంగా వ్యవసాయ బడ్జెట్ను ఆయన నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 15% వార్షిక వృద్ధిని సాధించడానికి 11 వ్యవసాయ పంటలను గ్రోత్ ఇంజిన్లుగా గుర్తించి వాటి దిగుబడి పెంచడం మరియు ప్రకృతి వ్యవసాయంలో విస్తీర్ణం పెంపుకి కార్యాచరణ రూపొందించాం. 2024-25 సంవత్సరంలో ఏపీ జీఎస్డిపి మొదటి ముందస్తు అంచనాల ప్రకారం వ్యవసాయం జీవీఏలో 57,187 కోట్లు, అంటే వ్యవసాయంలో వృద్ధి రేటు 22.86%గా నమోదైంది. గత ప్రభుత్వం భూసార పరీక్షలను పూర్తిగా విస్మరించింది. మన ప్రభుత్వం 2024-25లో సాయిల్ హెల్త్ అండ్ ఫెర్టిలిటీ పథకం కింద 13.09 కోట్లు నిధుల ఖర్చుతో 4,30,000 భూసార పరీక్ష పత్రాలను రైతులకు అందించింది. అలాగే 2025-26 సంవత్సరంలో 6 లక్షల భూసార పరీక్ష పత్రాలు రైతులకు అందించడానికి లక్ష్యంగా పెట్టుకున్నాం. 2014 నుండి 2019 వరకు అప్పటి మన ప్రభుత్వం రైతులు వారి పొలంలోని భూసారాన్ని సరిచేసుకొని మంచి దిగుబడి సాధించడానికి 3 లక్షల మెట్రిక్ టన్నులు జింకు, జిప్సం, బోరాన్ వంటి సూక్ష్మ పోషకాలను రాయితీలతో రైతులకు అందించాం. 2019 నుంచి 2024 వరకు గత ప్రభుత్వం సూక్ష్మ పోషకాల సరఫరా పూర్తిగా నిలిపివేసింది. తిరిగి మన ప్రభుత్వం 2025-26 సంవత్సరంలో 5.98 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో రైతులకి రాయితీపై సూక్ష్మ పోషకాలు పంపిణీ చేయడానికి నిర్ణయించాం. ప్రస్తుతం భూసారాన్ని తెలుసుకోవడానికి వాడుతున్నటువంటి సాంప్రదాయక వెట్ కెమిస్ట్రీ స్థానంలో డైకెమిస్ట్రీ పద్ధతిని వినియోగంలోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నాం. 2024-25 సంవత్సరంలో 7.88 లక్షల క్వింటాల విత్తనాలను 268.32 కోట్ల రాయితీతో రైతు సేవా కేంద్రాల్లో పంపిణీ చేశాం. గత ప్రభుత్వం చెల్లించకుండా బకాయిలు పెట్టినటువంటి 120 కోట్లు ఏపీ శాసనసభలో 2025-26 వార్షిక బడ్జెట్ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. 3.2 లక్షల కోట్లతో బడ్జెట్ను సభ ముందుకు తీసుకొచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. వృద్ధి అంశాలను గుర్తించి కొత్త విధి విధానాలతో రాష్ట్ర పురోగమనానికి కావాల్సిన విధానాన్ని సంస్కరణలను తీసుకువచ్చారు.
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రాభివృద్ధి కోసం 1990వ దశకంలోనే విజన్ 2020 డాక్యుమెంట్ను రూపొందించారు. అప్పటి ప్రతిపక్షాలు ఆ ఆలోచనని విమర్శించాయి. కానీ నేటి హైదరాబాద్ను చూసినట్లయితే వారి విజన్ సాకారమైంది. ఇదే ఆయన దార్శనికతకు సామర్థ్యానికి నిదర్శనం. మళ్ళీ 2024లో మరొక గొప్ప విజన్ను దిశానిర్దేశం చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు స్వర్ణాంధ్ర 2047కు శ్రీకారం చుట్టి రాష్ట్రాభివృద్ధికి మార్గనిర్దేశనం చేశారు. 15% పైగా రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి వృద్ధి రేటును స్థిరంగా సాధించడం, తలసరి ఆదాయాన్ని పెంచడం, పేదరికాన్ని రూపుమాపడం ద్వారా అభివృద్ధి ఫలాలను అత్యంత అణగారిన వర్గాలకు అందించడమే దీని లక్ష్యం. మా ప్రభుత్వం స్వర్ణాంధ్ర 2047 దిశగా పనులను మొదలుపెట్టింది. ఇందులో భాగంగా పాత విధానాల్లోని లోపాలను సరిచేస్తూ నూతన ఇసుక విధానం, ఎక్సైజ్ విధానం, ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి విధానం లాంటి ఎన్నో విధానాలను తీసుకొచ్చింది. అప్పులు చేయడమే తప్ప అప్పులు తీర్చడాన్ని మరిచిన గత ప్రభుత్వం తప్పుడు విధానాలను సరిచేస్తున్నాం. ప్రభుత్వం కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టడం చూశాం. కానీ గత పాలకుల విధానాల వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్నే కాంట్రాక్టర్లు బ్లాక్ లిస్టులో పెట్టి పనులు చేయడానికి ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని తప్పించాం. 24 నుండి రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని గాడిలో పెడుతున్న విధి విధానాలను ముచ్చుకు కొన్ని తెలియజేస్తున్నాను. జూన్ 12, 2020 నాటికి ఉన్న 23,556 కోట్ల రూపాయలను, వేల కోట్ల రూపాయల బకాయిలను చెల్లించాం. అధ్యక్ష, గత ప్రభుత్వం 93 కేంద్ర ప్రాయోజిత పథకాలను నిలిపివేసింది. 9,371 కోట్ల రూపాయల బకాయిలను చెల్లించడం ద్వారా 74 పథకాలను మా ప్రభుత్వం పునఃప్రారంభించింది. దీనివల్ల కేంద్రం ప్రభుత్వం నుంచి మన రాష్ట్రానికి మరిన్ని నిధులు అందాయి. నీటిపారుదల, రహదారులు మరియు ఇతర పనులకు సంబంధించి 12,735 కోట్ల రూపాయల బకాయిలను చెల్లించడం వల్ల రాష్ట్ర ఆర్థికాభివృద్ధి పునరుత్తేజితమైంది. పంచాయతీలు మరియు మున్సిపాలిటీలను బలోపేతం చేయడానికి 2,793 కోట్ల రూపాయల ఆర్థిక సంఘం నిధులను మా ప్రభుత్వం చెల్లించింది. ఎన్టీఆర్ భరోసా, ఎన్టీఆర్ వైద్య సేవ మరియు దీపం 2.0 పథకాలకు 31,613 వేల కోట్ల రూపాయల్ని మా ప్రభుత్వం విడుదల చేసింది. మన రాష్ట్ర అభివృద్ధికి ఎన్డీఏ కట్టుబడి ఉంది. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి సహకారంతో పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు మరియు అమరావతి రాజధాని ప్రాజెక్టులను మా ప్రభుత్వం మళ్లీ పట్టాలెక్కించగలిగింది. తల్లికి వందనంపై కీలక ప్రకటన చేసిన కూటమి ప్రభుత్వం. ఈ పథకం అమలుకు 2025-26 విద్యా సంవత్సరానికి గాను 9,407 కోట్లు కేటాయించినట్లు మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పారు. చదువుకునే ప్రతి విద్యార్థి తల్లికి 15,000 రూపాయల ఆర్థిక సాయం అందించినట్లు తెలిపారు. సమాజానికి విద్య ఎంత అవసరమో చైనీయుల సామెత ద్వారా వ్యక్తీకరించబడింది. మీరు సంవత్సరానికి ప్రణాళిక వేస్తే వరి నాటండి, దశాబ్దానికి ప్రణాళిక వేస్తే చెట్లు నాటండి, జీవితకాలానికి ప్రణాళిక వేస్తే ప్రజలకు విద్య నేర్పండి. పిల్లలకు విద్య అందించడం తల్లిదండ్రులకు భారం కాకూడదని మా ప్రభుత్వం బలంగా విశ్వసిస్తోంది. ఏ కారణం చేతను ఏ బిడ్డ విద్యకు దూరం కాకూడదని విశ్వసిస్తున్నాం. ప్రతి తల్లి తన పిల్లలను పాఠశాలకు పంపేలా ప్రోత్సహించే లక్ష్యంతో మరో సూపర్ 6 హామీని అమలు పరిచే దిశగా తల్లికి వందనం పథకాన్ని ప్రారంభిస్తున్నాం. 25-26 విద్యా సంవత్సరం నుంచి ఈ పథకం కింద 15,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించుతున్నాం. చదువుకునే ప్రతి విద్యార్థి తల్లికి ఈ పథకాన్ని అందించడానికి కేటాయింపులు జరుపుతున్నాం. ఈ పథకం ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలో 1 నుండి 12వ తరగతి వరకు చదువుతున్న పిల్లలకు వర్తిస్తుంది. మీరు సంవత్సరానికి ప్రణాళిక వేస్తే వరి నాటండి, దశాబ్దానికి ప్రణాళిక వేస్తే చెట్లు నాటండి, జీవితకాలానికి ప్రణాళిక వేస్తే ప్రజలకు విద్య నేర్పండి. పిల్లలకు విద్య అందించడం తల్లిదండ్రులకు భారం కాకూడదని మా ప్రభుత్వం బలంగా విశ్వసిస్తోంది. ఏ కారణం చేతను ఏ బిడ్డ విద్యకు దూరం కాకూడదని విశ్వసిస్తున్నాం. ప్రతి తల్లి తన పిల్లలను పాఠశాలకు పంపేలా ప్రోత్సహించే లక్ష్యంతో మరో సూపర్ 6 హామీని అమలు పరిచే దిశగా తల్లికి వందనం పథకాన్ని ప్రారంభిస్తున్నాం. 25-26 విద్యా సంవత్సరం నుంచి ఈ పథకం కింద 15,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించుతున్నాం.
చదువుకునే ప్రతి విద్యార్థి తల్లికి ఈ పథకాన్ని అందించడానికి కేటాయింపులు జరుపుతున్నాం. ఈ పథకం ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలో 1 నుండి 12వ తరగతి వరకు చదువుతున్న పిల్లలకు వర్తిస్తుంది. అదేవిధంగా సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర పథకం ద్వారా 35.69 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, యూనిఫామ్లు, డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం పథకం ద్వారా విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నాం. ఉపాధ్యాయులకు స్నేహపూర్వక వాతావరణంలో కూడిన విద్యా వ్యవస్థ కోసం గౌరవనీయ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ గారి చొరవతో మా ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్తును అందించాలని నిర్ణయించిందని గౌరవ సభకు ఎంతో సంతోషంగా ప్రకటిస్తున్నాను. ఇది స్థానిక సంస్థలపై ఆర్థిక భారాన్ని తగ్గించడమే కాక ఉపాధ్యాయులు మరియు విద్యార్థులకు ఒత్తిడి లేని వాతావరణాన్ని కల్పిస్తుంది. 25-26 ఆర్థిక సంవత్సరానికి పాఠశాల విద్యాశాఖకు 31,805 వేల కోట్ల రూపాయలను కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. ఉన్నత విద్య భవిష్యత్ సవాళ్లను విద్యార్థులకు సిద్ధం చేయడానికి మరియు అందరికీ సమాన అవకాశాలు కల్పించడం కోసం బలమైన సమ్మిళిత ఉన్నత విద్యా వ్యవస్థ నిర్మించడానికి ప్రభుత్వం అంకిత భావంతో ఉంది. ఈ కార్యక్రమం కింద మల్టీ డిసిప్లినరీ విద్య మరియు పరిశోధన విశ్వవిద్యాలయాల స్థాపన, పాలిటెక్నిక్ విద్యలో క్రెడిట్ ఆధారిత వ్యవస్థను ప్రవేశపెట్టడం, అధునాతన తరగతి గదులు, ప్రయోగశాలలు, డిజిటల్ లైబ్రరీలతో విద్యాలయాలను ఆధునీకరించడం వంటి కీలక నిర్ణయాల ద్వారా ప్రధానమంత్రి మోదీపై మరోసారి విమర్శలు గుప్పించిన పాల్. కేఏ పాల్ ఈరోజు విశాఖలో మీడియాతో మాట్లాడుతూ సౌత్ ఇండియన్ ఎంపీ సభ్యుల్ని తగ్గించి నార్త్ ఇండియన్ ఎంపీ సభ్యుల్ని తెచ్చి ఏకచక్రాధిపత్యం ఏలడానికే నరేంద్ర మోదీ అజెండా. ముసలికి అవసరం ఆ 75 సంవత్సరాల వయసులో ఒక మంచి ప్రైమ్ మినిస్టర్గా ఉంటే ఎంత బాగుంది. అసలు 75లో రిటైర్ అయిపోయారు కదా వారి చట్ట ప్రకారం, బీజేపీ ఆర్ఎస్ఎస్ రూల్ ప్రకారం. దేశాన్ని ఇప్పటికే అన్ని విధాలా సర్వనాశనం చేసిన సంగతి మనకు తెలుసు. వీలైతే రేపు నేను ప్రెస్ మీట్ పెట్టి డీటెయిల్గా చెప్తాను. ఏ దేశంలో 40 లక్షల కోట్ల విలువైన ఏ కంపెనీలు ఎవరెవరికి అమ్మేశారు, ఇంకా అమ్మడానికి ఏమీ లేకుండా మిగిలిన 13 ఎయిర్పోర్ట్ ఇంక్లూడింగ్ తిరుపతి ఎయిర్పోర్టు 100 కోట్లుంది. ఎగ్జాంపుల్, ₹1,00,00,000కి అదానికి ఎలా అమ్ముతున్నారు. ప్రపంచం అంతా నాకు మద్దతు ఇస్తుంది. దానికి రుజువు యుక్రెయిన్ యుద్ధం కొరకు 141 మంది ఓపెన్గా సపోర్ట్ చేయడం, 145 మంది ఆబ్సెంట్ అవ్వడం, కేవలం 4 దేశాలే రష్యాకు మద్దతు ఇవ్వడం. నేను చెప్తుంది ఈ 3 సంవత్సరాలు ఈ డీలిమిటేషన్ ద్వారా తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడం భాషలు లేకుండా చేయడం ఒకటి. 2, మన ఎంపీ సభ్యుల్ని తగ్గించడం. ఉదాహరణ స్టాలిన్ చెప్పారు కదా నిన్న, డాక్టర్ స్టాలిన్ గారు 39 ఉన్నారు లోక్సభ ఎంపీ తమిళనాడులో, కేవలం 31 చేయడానికి. రెండోది, నాకు హిందీ అంటే ఇష్టం కానీ తెలుగు అంటే ఇంకా ఎక్కువ ఇష్టం. ఎందుకు? అది నా మాతృభాష. ఇప్పటికే 9 రీజనల్ మదర్ టంగ్ ఉంది హిందీ పేరట సర్వనాశనం చేసేశారు. ఆ విషయం మీకు తెలుసు. ఏ లాంగ్వేజ్ అని స్టాలిన్ గారు కూడా నేను ట్వీట్ చేశారు. మరి మన తెలుగు మాతృభాష మనం వదులుకోగలమా? ఇప్పుడున్న తెలుగు రాజకీయ నాయకులందరూ దద్దమ్మలో, మోదీ తొత్తులు, మోదీ చెంచాలు, మోదీ కూర్చోంటే కూర్చుంటారు. అందుకే ఒకప్పుడు ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా అన్నాడు, 25 సీట్లు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ గెలిచినా, టీడీపీ గెలిచినా, బీజేపీ గెలిచినట్టే బీజేపీ ఖాతాలో. అదే కదా మన రాష్ట్రానికి ఏ అభివృద్ధి లేదు.
ఇలాంటి 8 లక్షల కోట్లు తప్పిస్తుంటే 5 పోసాని అక్రమ అరెస్టును ఖండిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి అన్నారు. ప్రశ్నించే ప్రతి గొంతును నొక్కాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం. కూటమి వైఫల్యాలను ప్రతిపక్ష వైసీపీ ఎండగడుతున్న సందర్భంలో మరో డైవర్షన్ కోసమే పోసాని గారిని అరెస్ట్ చేశారు. సినీ నటుడు పోసాని కృష్ణమురళి గారి అక్రమ అరెస్టుని తీవ్రంగా ఖండిస్తూ పోసాని కృష్ణమురళి గారు కూటమి ప్రభుత్వం ఫామ్ అయిన వెంటనే ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. నేను రాజకీయాలకి దూరంగా ఉండాలనుకుంటున్నాను, ఎటువంటి స్టేట్మెంట్స్ కానీ ఏ పార్టీ తరపున కానీ నేను మాట్లాడేటువంటి పరిస్థితి లేదు, నా వ్యక్తిగత కారణాల వల్ల నేను నిర్ణయం తీసుకుంటున్నానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. చెప్పి ఆయన పనులు ఆయన చేసుకున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో రెడ్ బుక్ రాజ్యాంగంలోని అంశాల భాగంగా ఈరోజు పోసాని కృష్ణమురళి గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అక్రమ అరెస్టులో భాగంగా ఎంత దారుణంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ ఉంది అని అంటే, నోటీసులో 27వ తారీఖు ఉంటే 26వ తారీఖున వెళ్ళి అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి. అంటే గుడ్డెద్ది చేలో పడ్డట్టుగా పైనుంచి ఆదేశాలు వచ్చినాయి కాబట్టి అక్రమ అరెస్టు చేసేయడం జరిగింది. అంటే ప్రశ్నించే ప్రతి ఒక్కరి గొంతు నొక్కాలన్నది ఈ ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యము. ఈరోజు పోసాని కృష్ణమురళి గారి అరెస్ట్ ఎందుకు తెర మీదకి తీసుకొచ్చారనంటే, గత కొద్ది రోజులుగా ఈ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ ప్రజలు రోడ్డెక్కి ఈ ప్రభుత్వం ఫామ్ అవడానికి ప్రధాన కారణమైనటువంటి యువత కానీ నిరుద్యోగులు కానీ ఈరోజు రోడ్డెక్కి రెండు చెప్పులతోటి చెంపలు వాయించుకొని ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినందుకు మేము బాధపడుతున్నాము, మాకు బుద్ధి వచ్చిందని చెప్పేసి రోడ్డెక్కి ప్రశ్నిస్తున్నటువంటి తీరు మనం అందరం కూడా చూస్తున్నాం. అలాగే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ ఈ ప్రభుత్వ వైఫల్యాలను, ఈ ప్రభుత్వం ఏదైతే ఎలక్షన్ ముందు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే నెరవేర్చలేదో వీటన్నిటినీ కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఎండగడుతున్నటువంటి తీరుని ఈరోజు ప్రజలందరూ కూడా గమనించి ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతున్నటువంటి నేపథ్యంలో దాన్ని డైవర్ట్ చేయాలి. కాబట్టి ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా పోసాన కృష్ణమురళి గారి అరెస్టుని తెర మీదకి తీసుకొచ్చారనమాట. ఈరోజు ప్రశ్నించే గొంతు ప్రతిదీ నొక్కేటువంటి ప్రయత్నం మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి. ఈరోజు ప్రతిపక్ష పార్టీ అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించండి అని చెప్పేసి అడుగుతుంటే, డిమాండ్ చేస్తుంటే, ఈరోజు అధికార పార్టీలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మేము ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వము అని చెప్పేటువంటి పరిస్థితి. ఎందుకనంటే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రజల తరపున ఫైట్ చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదని ప్రశ్నిస్తుంది అసెంబ్లీలో, కాబట్టి వాళ్ళ గొంతు నొక్కాలి, కాబట్టి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వము అని చెప్పేసి కరాఖండిగా చెప్పినటువంటి అంశం. అలాగే ఏదైతే పిఏసీ చైర్మన్ మీ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవినీతిని గంజాయి కేసులో నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష పడిందని నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. 2014 నవంబర్ 22న అప్పటి ఎస్ఐ జోగారావు పోలవరం బ్రిడ్జ్ వద్ద వాహనాలు తనిఖీలు చేస్తుండగా 183 కేజీల గంజాయి పట్టుబడిందన్నారు. ఈ కేసులో గంజి సత్తిబాబును అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించామన్నారు. గొల్గొండ పోలీస్ స్టేషన్ పరిధిలో 2014 నవంబర్ 22వ తేదీన అప్పటి ఎస్ఐ గారు జోగారావు గారు పోలవరం బ్రిడ్జ్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుండగా 183 కేజీలు గాంజా దొరికిందండి. దాని మీద క్రైమ్ నెంబర్ 121/2014 ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేసి అందులో ముద్దాయిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరిగింది. గర్జి సత్యబాబు సన్నాఫ్ అప్పలరాజు 29 సంవత్సరాలు, యాదవకులం, పోలవరం గ్రామం, చీడుగుమ్మల పంచాయతీ, గొల్గొండ మండలం అండి. ఆయన అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు. స్వాధీనం చేసుకున్న గాంజాని కూడా ట్రాక్టర్లో తీసుకొస్తుండగా మరి సీజ్ చేయడం జరిగింది. దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి 2015లో ఛార్జ్షీట్ ఫైల్ చేయడం జరిగింది. ఆ తర్వాత కేసు ట్రయల్కి వచ్చింది. ట్రయల్ని సక్రమంగా మన గొల్గొండ ఇన్స్పెక్టర్ గారు, నర్సీపట్నం రూరల్ సిఐ రేవతమ్మ గారు ఆధ్వర్యంలో, ఎస్ఐ రామారావు గారి ఆధ్వర్యంలో ఈ కేసు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఆ కోర్టులో ఈ వాదనల్ని జిఎస్ఎన్వి ప్రసాదరావు అని చెప్పేసి ఆయన పిపి గారు
ప్రజెంట్ చేశారు కేసుని. ఈ రోజున కోర్టు హానరబుల్ ఫస్ట్ అడిషనల్ సెషన్ జడ్జి గారు జడ్జిమెంట్ ప్రొనౌన్స్ చేశారండి, ఏం వెంకటరమణ గారు. ఈ కేసులో ముద్దాయికి 10 సంవత్సరాల జైలు శిక్ష, ₹1,00,000 నగదు ఫైన్ గా విధించారు. ఒకవేళ ఈ ₹1,00,000 కానీ కట్టకపోతే ఇంకొక 6 months జైలు శిక్ష అనుభవించాలని చెప్పేసి జడ్జిమెంట్ ప్రొనౌన్స్ చేయడం జరిగిందండి. అందుకు ఈ కేసులో ఇది సక్సెస్ఫుల్ గా ఇన్వెస్టిగేట్ చేసినందుకు గాను అప్పుడు ఎస్ఐ జోగారావు గారికి, అట్లాగే ఈ కేసుని కోర్టులో సక్రమంగా ఇప్పుడు ట్రయల్లో విట్నెస్లు ప్రొడ్యూస్ చేసి టైంకి సాక్షులందరినీ ప్రొడ్యూస్ చేయడం, వాళ్ళు రీడ్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసినందుకు గాను ఇప్పుడు ప్రస్తుత కోర్టు కానిస్టేబుల్ దుర్గాచారి గొల్గొండ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నారు ఆయన, అలాగే ఇన్స్పెక్టర్ రావతమ్మ గారికి, రామారావు గారికి, అందరికీ కూడా మన జిల్లా ఎస్పీ గారు అభినందనలు తెలియజేశారు. అంటే ఎన్డీపీఎస్ కేసులో మన ఇప్పటి వరకు కూడా ఏజెన్సీ వాళ్ళు ఎక్కువగా పనిష్మెంట్లు అవి తీసుకోవడం జరుగుతుంది. ప్లెయిన్ పీపుల్ కూడా ఇదే మండలానికి చెందిన వ్యక్తికి గాంజా కేసులో ఇన్వాల్వ్ అయితే జైలు శిక్ష విధించబడింది. ప్రజలందరూ కూడా ముఖ్య గమనిక, ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ ఎన్డీపీఎస్ విషయంలో ఇల్లీగల్ యాక్టివిటీస్ లో పాల్గొనవద్దని చెప్పేసి, వాళ్ళ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని చెప్పేసి మేమందరికీ కూడా తెలియజేస్తున్నాము. అలాగే ఎక్కడైనా సరే ప్రజల బిజినెస్ ఏంటంటే, ఏదైనా ఈ డ్రగ్ ఎన్డీపీఎస్ అనేది చాలా డేంజరస్, ఇది వ్యవస్థనే సర్వనాశనం చేస్తుంది. ఎవరైనా త్రాగినా ఎటువంటి విషయాలు ఉన్నా సరే ఇమీడియట్ గా మాకు తెలియజేయాలని చెప్పేసి, వాళ్ళ మీద స్ట్రిక్ట్ గా యాక్షన్ ఇనిషియేట్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నారు. పలాస ప్రజలకు శుభవార్త. పలాస నగరానికి ఎంతో అవసరమైన రైల్వే ఆర్ఓబి వంతెన పనులు 46.64 కోట్ల సవరించిన అంచనాలతో పూర్తిగా రైల్వే శాఖ చేపట్టేలా పునఃప్రారంభం కాబోతున్నాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. అందరికీ నమస్కారం. పలాస పట్టణ ప్రజలకి శుభవార్త. ఎంతో కాలం నుంచి పలాస పట్టణ ప్రజలందరికీ కూడా వేధిస్తున్నటువంటి ఆరోగ్య తాలూకా సమస్య, మరి నేటికి ఆ సమస్యకి ఒక పరిష్కారం దొరికింది. కేంద్ర ప్రభుత్వం అంగీకరించి సుమారు 46 కోట్ల రూపాయలకి రీఎస్టిమేషన్ కి మనం ఏదైతే కేంద్రానికి పంపించామో దానికి అంగీకరించి మిగిలినటువంటి పనులన్నీ కూడా కేంద్రం, ముఖ్యంగా రైల్వే తన బడ్జెట్ లో నుంచే ఖర్చు పెట్టి ఆ పనులు పూర్తి చేస్తామని రైల్వే మినిస్టర్ గారు దానికి అంగీకరిస్తూ ఒక లేఖ కూడా రాయడం జరిగింది. మరి ఒక శుభవార్త పలాస పట్టణ ప్రజలందరితో కూడా ఈ సందర్భంగా మీ అందరితో పంచుకుంటున్నాను. మీకు తెలిసిందే, గత ఎన్నో సంవత్సరాలుగా అది పూర్తయినందు వల్ల ప్రజలు అందరూ కూడా పలాస వెళ్లాలన్నా, బయటికి రావాలన్నా అక్కడ ఉన్నటువంటి రైల్వే గేట్ వల్ల అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డారు. వేసవి కాలంలో గానీ, లేకపోతే వర్షం సమయంలో గానీ గంటలు కూడా కొన్ని సందర్భాల్లో వెహికల్స్ అన్ని కూడా అక్కడ ఆగిపోయి మరి రాకపోకలు మున్సిపాలిటీకి చాలా ఇబ్బందులు పడుతూ ఉండిపోయింది. మరి అటువంటి సమస్య మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఎట్టి పరిస్థితుల్లో దానికి ఒక పరిష్కారం అందించాలని మరి స్థానిక ఎమ్మెల్యే శిరీష్ అక్క గారు, అలాగే నేను ఒకసారి ఢిల్లీ కూడా వెళ్లి రైల్వే మంత్రి గారు కూడా కలిసి రిక్వెస్ట్ చేశాం. అలాగే పదే దాని తాలూకా ప్రయారిటీని తెలియజేస్తూ ఎన్నో సందర్భాల్లో అశ్విని వైష్ణవ్ గారిని కలిసినప్పుడు నేను కూడా దాని గురించి ప్రస్తావించి అది వీలైనంత త్వరలో చేయాలని నేను కోరిన తర్వాత నేటికి దానికి ఒక పరిష్కారం చూపిస్తూ అంగీకరించడం జరిగింది. మరి రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు మా పలాస ప్రజల తరఫున ఆయన కూడా తెలియజేసుకుంటూ వీలైనంత త్వరగా ఆ పనులు కూడా ప్రారంభించి అది మంచి క్వాలిటీతో ఆ బ్రిడ్జిని కూడా పూర్తి చేసి పలాస పట్టణ ప్రజలకి ఒక బహుమతిగా అందజేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్పై వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విమర్శలు గుప్పించారు. బడ్జెట్ తీవ్ర నిరాశకు గురి చేసిందని మండిపడ్డారు. ఎవరైతే ఏ కాంట్రాక్ట్ అయితే ఎవరైనా తప్పుగా చేసి లేకపోతే నాణ్యతలో లోపం ఉండి వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళు పెడతారు, కానీ ఎందుకు పెడతారు కాంట్రాక్టులని? ఇన్ టైంలో చేసి నాణ్యతతో చేస్తే ఎందుకు పెడతారు? ఎవరైనా సరే ఎవరు పెట్టారు చెప్పండి. ఏ కాంట్రాక్టర్ని బ్లాక్ లిస్ట్లో పెట్టారో పెట్టమండి. ఎంతెందుకు ఇంకా చెప్తాను మీకు. ఇవాళ మూలధనం గురించి వచ్చి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గురించి ఒక పేజీ పెట్టారు. రేపు చెప్తాను క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గురించి. ఏంటి ఆ క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి దాన్ని ప్రజలకు తెలియనట్టుగా, మనం వచ్చి అమాయకుల్లాగా, మనకి దాని మీద అవగాహన లేనట్టుగా అంటే అర్థమయ్యేటని కూడా పెట్టారు. ఓ రైతు అంట పొలం కొనుక్కుంటా అందులో వచ్చి నువ్వు తప్పుకుంటా అంట, దాన్ని అన్నీ చేస్తే అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుందంట, దాని నుంచి వచ్చే ఫలం వచ్చేది వస్తుందో
అది ఆదాయం అవుతుంది అంటని. ఎస్, అగ్రీ. అది మా అందరికీ తెలిసిన విషయమే, ఇదేం కొత్త విషయం కాదు. కానీ మరి మీరు ఇచ్చిన ఈ బడ్జెట్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి దేని మీద మీరు పెట్టారు చెప్పండి? మేము పెట్టాం, గత 5 సంవత్సరాలు పెట్టాం. ఈ రాష్ట్రంలో పోర్టులకు కానీ జెట్టీలకు కానీ ఆదాయాలు సమకూర్చే ఆ వనరులు చేశాం ఉదాహరణకి, కాదా? ఉన్నాయి. రేపు ఇంకా 4-5 రోజులు ఉంది కాబట్టి ఆ డిస్కషన్లో అవన్నీ మాట్లాడదాం. నీకు ఓకే? బడ్జెట్ తీవ్ర నిరాశకు గురి చేసిందని మరో ఎమ్మెల్సీ వరదు కళ్యాణి అన్నారు. ప్రజలను నిట్టనిలువుగా మోసం చేశారని మండిపడ్డారు. రైతులు, మహిళలు, ఉద్యోగులు, నిరుద్యోగులను మోసం చేశారన్నారు. మహాశక్తి పథకానికి నిధుల కేటాయింపుల ప్రస్తావన లేదని అన్నారు. క్లియర్గా అర్థమైంది. అలాగే ఉత్తరాంధ్ర ప్రజలకు, రాయలసీమ ప్రజలు వీళ్ళందరూ ఎంతో వెనకబడిన ప్రాంతాలు, వీటికి కూడా తీవ్ర నిరాశ గురి చేసి దారుణంగా మోసం చేసిన పరిస్థితి క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఈరోజు మహిళలకైతే నెట్ట నిలువుగా అసలు ఎన్ని పథకాలు సూపర్ 6 అంటూ ఆ రోజు ప్రవేశపెడతామని ఎన్నికల టైంలో హామీ ఇచ్చి ఈరోజు ఏ ఒక్కటి ప్రవేశపెట్టిన పరిస్థితి. అసలు వీళ్ళు ఎందుకు అధికారంలోకి వచ్చారు? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో చక్కగా పరిపాలించేవారు, ఎన్నో పథకాలు ఇచ్చేవారు. వాటికంటే డబల్ ఇస్తాము, అంతకంటే ఎక్కువ మేలు చేస్తాము అని చెప్పి ప్రజలను నమ్మించి ఈరోజు అధికారంలోకి వచ్చారు. కానీ వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన ఏ అంశాన్ని కూడా అమలు చేయని పరిస్థితి క్లియర్గా అర్థమవుతుంది. ఈరోజు మహాశక్తి పథకం గురించి అయితే అప్పుడు ఎన్నికల టైంలో ఎంతగా గొప్పలు చెప్పుకున్నారు. ఎందుకు మొన్న సమావేశాల్లో హోంమంత్రి గారు అయితే మహాశక్తి నిధులు కేటాయించామని ఈనాడు పేపర్ చూసి కౌన్సిల్లో చెప్పేయడం జరిగింది. చూసేసరికి ఆ బడ్జెట్లో కేటాయించలేదు. ఈ రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా మహాశక్తి పథకానికి, అంటే 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు ఉన్న మహిళలకి నెలకి 1500 చొప్పున ఇస్తాననే ఆ పథకానికి రూపాయి కూడా కేటాయించిన పరిస్థితి ఈరోజు బడ్జెట్ అసెంబ్లీ కౌన్సిల్ సాక్షిగా ప్రజలందరికీ తెలిసిపోయింది. అలాగే తీసుకుంటే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము లేదా 3000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నారు. దానికోసం కూడా ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా నిరుద్యోగులు నెట్ట నిలువుగా మోసం చేసిన పరిస్థితి అందరూ చూసాం. అలాగే తీసుకుంటే ఫ్రీ బస్సు, ఎన్ని గొప్పలు చెప్పారు ఫ్రీ బస్ కోసం. అసలు ఆంధ్ర రాష్ట్రంలో మహిళలందరూ ఎంతో ఆశగా ఫ్రీ బస్ కోసం ఎదురు చూసే పరిస్థితి, దాని ఊసే ఈ బడ్జెట్లో పెట్టని పరిస్థితి. అలాగే తల్లికి వందనం, అలాగే రైతు భరోసా, ఈ 2 పథకాలకైతే అరాకొర నిధులు కేటాయించారు. అసలు తల్లికి వందనం కావాల్సింది 12,000 కోట్లు పైగా కావాలి సంవత్సరానికి. గత సంవత్సరము ఇవ్వలేదు, ఈ సంవత్సరము తీసుకుంటే ఇంచుమించు 25,000 కోట్లు కావాలి. కానీ కేవలం వాళ్ళు ఇచ్చింది 9,400 కోట్లు. అది అసలు యాక్చువల్గా ఆన్ గోయింగ్ స్కీమ్. జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అయి ఉంటే ఈ టైంకి చక్కగా తల్లికి వందనం మొన్న వచ్చేసేది, ఈ సంవత్సరం కూడా వచ్చేది. సో ఆ సంవత్సరం ఎగ్గొట్టమే కాకుండా ఈ సంవత్సరంలో చాలా తక్కువ నిధులు కేటాయించిన పరిస్థితి మనందరము చూసాం. అసలు గత ఏడాదేమో 5,387 కోట్లు కేటాయించారు మొన్న బడ్జెట్లో, గతసారి బడ్జెట్లో. అసలు ఆ నిధులు ఏమైపోయాయి? ఎవరికి ఇవ్వలేదు కదా తల్లికి వందనం. అలాగే తీసుకుంటే రైతు భరోసా, రైతుకేమో 20,000 ఇస్తానన్నారు. ఏది 20,000? దానికి కావాల్సింది 10,400 కోట్లు అయితే 6,300 కోట్లు కేటాయించి